ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను కేవి. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి హై డ్రామానే నడిచింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రైవేటు బౌన్సర్ సాయంతో మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈ వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు దౌర్జన్యానికి దిగారు. వారి చేతిలో ఉన్న మైక్ లాక్కొని దాడి చేశాడు. కాగా మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిలో TV9 లో పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ రంజిత్ కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. చెవి కంటికి మధ్య 3 ఫ్రాక్చర్స్ అయ్యాయని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇక జైగోమాటికా ఎముక 3 ప్రాంతాల్లో విరిగిపోయినట్టు కూడా నిర్ధారించారు వైద్యులు. అలాగే TV5 కెమెరామెన్ సూర్యం మీద కూడా దాడి జరిగినట్టు సమాచారం. ఇక మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన ఈ దాడిని జర్నలిస్టు సంఘాలైతే తీవ్రంగా ఖండించాయి. మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు జర్నలిస్ట్ రంజిత్ దాడిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖండించారు. రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ఆయన దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులైతే జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10:30 విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు పోలీసులు. ఈ క్రమంలోనే మంచు మనోజ్, మోహన్ బాబు వద్ద ఉన్న లైసెన్స్ తుపాకీలను కూడా ఫిలిం నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి పోలీసుల విచారణకు మంచు విష్ణు హాజరు కానున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి.